నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నవీపేట గ్రామానికి చెందిన యువ శాస్త్రవేత్త నరసింహాచారి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ముందుకొచ్చారు. మోడల్ స్కూల్ కు 2 బీరువాలను అందజేసి త్వరలో దర్యాపూర్, తడగామ ప్రాథమిక పాఠశాలలకు కూడా బీరువాలు అందజేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, ఉపాధ్యాయులు శాస్త్రవేత్త నరసింహాచారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ వడ్డే రవి, బీసీ సంఘాల జిల్లా ఉపాధ్యక్షుడు గంగరాజు, ఉప సర్పంచ్ నవీన్, రాజ్, సాయి తేజ, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, దర్యాపూర్ ప్రిన్సిపల్ హనుమంతరావు, తడగామ ప్రిన్సిపల్ అపర్ణ, ఆర్టీయూ మండల నాయకులు, ఉపాధ్యాయులు, పాత్రికేయులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు త్వరలో ఈ మిషన్ని ఆవిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అతను అడగగానే బీరువాలు ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడే మా మిత్రులు భూమయ్య సార్ ఏమన్నారంటే బాయ్స్ హై స్కూల్ కూడా ఏమన్నా ఉంటే చూడండి అన్నారు. అదేవిధంగా ఖచ్చితంగా సార్ మేము చదువుకున్నది సిపిఎస్ దర్యాపూర్ స్కూల్ ఫస్ట్, తర్వాత బాయ్స్ హై స్కూలే కాబట్టి ఈ 2 స్కూళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. అదేవిధంగా తడగాం స్కూల్ కూడా నవీన్ రాజ్ సార్ గారు గ్రీన్ బోర్డ్స్ చేయించడం జరిగింది. అక్కడ కూడా కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. త్వరలో అవి కూడా ఎవరినైనా పట్టుకొని ఖచ్చితంగా అన్ని స్కూల్లో నరసింహాచారి గారి సహాయ సహకారాలతో అన్ని స్కూల్లో ఏ సమస్యలు ఉన్నాయో నెరవేరుస్తామని హామీస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మంచి మార్కులు తెచ్చుకున్న అమ్మాయికి కూడా త్వరలో ఆమెకు ఏదైనా ఉంటే కూడా మేము ఆర్థికంగా కానీ ఏ విధంగా ఖచ్చితంగా ఆమెకు అండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అడగగానే 2 బీరువాలు ఇచ్చిన యువ శాస్త్రవేత్త నరసింహాచారి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా విజయవంతం కావడానికి ముఖ్య కారకులు విద్యార్థులందరికీ, ఉపాధ్యాయ బృందానికి మరియు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా ఏ కార్యక్రమం ఉందన్నా కానీ పిలవగానే వచ్చేసి మా మిత్రుడు నవీన్ రాజు గారు ఈరోజు ఉప సర్పంచ్ అయినా కానీ మేము ఏ కార్యక్రమం చేసినా పిలవగానే వస్తున్నందుకు వారికి మిత్రుడు, అదేవిధంగా వార్డు నెంబర్ అయినటువంటి సాయి తేజ గారికి మరియు పిఆర్టీయు అధ్యక్ష కార్యదర్శులు మా అధ్యక్షుడు భూమయ్య సార్ గారు నూతనంగా ఎన్నిక కాదు, పాత మండల ప్రెసిడెంట్, ఇప్పుడు నూతనంగా మళ్ళీ మండల ప్రెసిడెంట్ ఎన్నికయ్యాడు. ధన్యవాదాలు. అతను కూడా నైపేట నివాసి, తడగాం కాలనీకి చెందిన భూమన్న గారు అందుకనే చెప్పారు. వారికి మరియు అశోక్ సార్ గారికి మరియు బీసీ సంఘాల జిల్లా ఉపాధ్యక్షులు గంగరాజు గారికి, చారివాల పెద్దన్న అయినటువంటి నైపేటలోనే ఉంటూ మన అంగడిబాలో ఉంటా నాభూషణం అన్న గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో ఇంతసేపు ఓపికతో కూర్చున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరికి కూడా ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చిన్న సన్మానాలు ఉన్నాయి, 2 సన్మానాలు, అవి కూడా ఎక్కువసేపు ఇచ్చేయకుండా ముగిస్తాం కాబట్టి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ 2 నిమిషాల్లో కార్యక్రమాన్ని ముగిస్తాం. ఇంకోటి అంటే మీకు ఒక విషయం చెప్పండి. నేను చదువుకునేటప్పుడు అంటే మీ స్థాయిలో అక్కడ గణేష్ సార్ అన్నాడు. గణేష్ సార్ మాకు 6th క్లాస్లో సైన్స్ చెప్పేవాడు. సార్ రండి సార్, కొద్దిగా రండి సార్. మాకు ఉమ్మెంత మొక్కలు తీసుకొచ్చి ప్రాక్టికల్గా చూపించాడు సార్. మేము చదువుకున్నప్పుడు మీ ఏజ్లో ఈ సార్ ఉమ్మెంత మొక్కలు తీసుకొచ్చి మాతో తెప్పించాడు. తీసుకోండి, దాని ఎక్స్ప్లెనేషన్ ఛార్జ్ చేశారు. అంటే మాకు ఈ గురువుల వల్ల కూడా ఇప్పుడు మీ గురువులు ఎట్లున్నారో అప్పుడు ఈ గురువుల వల్ల కూడా ఇదయ్యాం కాబట్టి గురువులకు సార్ మీకు పాదాభివందనం. అది సో నేను మీ గురువులు చెప్పేది జాగ్రత్తగినండి. మీకు అర్థమైంది కదండి, గురువులు చెప్పేది జాగ్రత్తగినండి. సో అటువంటి గురువులను ఎప్పుడు మనం ఇచ్చేద్దాం, జీవితంలో మర్చిపోదాం. ధన్యవాదాలు సార్. ఇదే విధంగా చారి గారు కూడా నైపేటని మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకొని
అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యల్ని మనకు తోచిన కాడికి మన ఉప సర్పంచ్ నవీన్ రాజు గారు కూడా మనకు అండదండలుగా ఉంటారు. బొమ్మన్న అయితే ఎప్పుడు మనకు పిలవగానే వస్తాడు, ఏ రాత్రైనా. ఈ వీరందరి సహాయ సహకారంతో అన్ని సమస్యలు మనం నెరవేర్చుకుందాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు చిన్న సన్మాన కార్యక్రమంతో ముగిద్దాం. పిల్లలకు భోజనం సమయమైంది, క్షమించండి అమ్మ మీ అందరికి కూడా లేట్ చేసినందుకు. కానీ ఈరోజు ఆయన పని వదులుకొని హైదరాబాద్కి వెళ్ళి మార్నింగ్ మన కోసం కారులో కూర్చొని రావాలంటే దాదాపు 150 కిలోమీటర్లు కూర్చొని రావాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఆ నరసింహాచారి గారికి కూడా పిలువగానే వచ్చినందుకు ధన్యవాదాలు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు చిన్నగా చిరు సత్కారం చేసుకుందాం. ముందుగా మా యువ సైంటిస్టు నరసింహాచారి గారు చిన్న చిరు సత్కారం.